బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అది కలియుగ వైకుంఠం. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు కేంద్ర బిందువు. అలాంటి తిరుమలలో జరిగిన పరకామణి చోరీని మాజీ సీఎం జగన్ తేలికగా తీసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఇదే సంఘటన వేరే మత ప్రార్థన స్థలంలో జరిగితే ఇలాగే తేలిగ్గా మాట్లాడతారా అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగం ముందు అన్ని మతాలు సమానమేనని, హిందూ దేవాలయాల విషయంలో ఈ చులకన భావం ఎందుకని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన పట్టు వస్త్రాల కుంభకోణం వంటి అనేక అక్రమాలు బయటపడుతున్నాయని, వాటన్నిటిపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని ఆయన హెచ్చరించారు. ఇంతకీ పవన్ ఆగ్రహం వెనుక ఉన్న అసలు ఆవేదన ఏంటి? ఈ మాటల యుద్ధం ఎటు దారి తీయబోతోంది? తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి స్కామ్లకు సంబంధించి కూడా కానివ్వండి, పరకామణికి సంబంధించి కూడా కానివ్వండి, ఆన్లైన్లో భక్తులకు సంబంధించి, బ్రోకర్లకు సంబంధించి కూడా ఏదైతే దళారులకు సంబంధించి వ్యవస్థ ఏదైతే ఉందో, టికెట్ల అమ్మకానికి సంబంధించి కూడా కోకొల్లలుగా ఈ యొక్క అక్రమాలు కూడా బయటపడతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినట్టుగా కూడా అందరూ ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా స్పందించడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీనికి సంబంధించి అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎందుకు, ఎక్కడ, ఎలా జరుగుతుంది? అసలు ఎవరి తప్పిదం ఉంది? గత ప్రభుత్వంలో జరిగిందా? అసలు నిజంగానే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటారా? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే కలియుగ వైకుంఠంగా పేరుగాంచినటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా చెప్పలేనటువంటి అక్కడ జరిగినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పరకామణి కేసు విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ వర్గాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా తిరుమలలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అన్ని కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తిరుమలలోనే ఇటీవల కాలంలో వరుసగా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే సనాతన ధర్మాన్ని తన ధర్మంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా జరిగినటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి పాలన ఏదైతే ఉందో, ఈ అవినీతి పాలన పూర్తిగా కూడా తిరుమలలోనే ఎక్కువగా జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జరిగినటువంటి పరకామణి చోరీ కేసు కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి పట్టు వస్త్రాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో పాలిస్టర్ వస్త్రాలని స్వామివారికి సర్ప్రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదా అక్కడ ఉన్నటువంటి వివిధ కోణాల్లో కూడా ఉన్న అన్ని రకాల ఆరోపణలు కూడా గత ప్రభుత్వ పాలనలో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటూ కూడా ఒకవైపు అయితే ఆయన అయితే ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న కాలంలో మాట్లాడినటువంటి ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా కూడా హిందువులందరినీ కూడా కలిచివేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి పైన మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే మతాల్లో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ జరిగితే ఇట్లానే మాట్లాడతారంటూ పవన్ కళ్యాణ్ అయితే సూటుగానే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తిరుమలలో జరుగుతున్నటువంటి గత 5 ఏళ్ల పాలనలో కూడా అక్కడ జరిగినటువంటి టికెట్ల వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో చూసుకుంటే మరికొన్ని వ్యవహారాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ వ్యవహారాలన్నీ కూడా కోర్టులో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి చోరీ కేసు ఏదైతే ఉందో, ఈ చోరీ కేసులో నిందితులు దొరకడం, అలాగే దానికి సంబంధించినటువంటి సాక్షులను కూడా లేపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది దళాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దళారీ వ్యవస్థను నడిపించినటువంటి గడిచిన 5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో, ఈ 5 ఏళ్ల పాలనలో పూర్తిగా కూడా హిందువుల భావాలు ఏవైతే ఉన్నాయో, హిందూ భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు హిందూ మనోభావాలన్నింటినీ కూడా మనుగడ లేకుండానే మూలన పడేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి చాలా ఈజీగా తీసుకున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒకవైపు అయితే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే ఎవరిని కూడా విడిచిపెట్టనంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే అది మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మాజీ ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఎవరు ఉన్నప్పటికీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా కించపరచాలని చూసినా, లేదా హిందువుల జోలికి ఎవరు వచ్చినా విడిచిపెట్టేది
లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా కరాఖండిగానే చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో హిందువులపైన ఎక్కువగా జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, గడిచిన 5 ఏళ్లలో కూడా హిందువులపైన దాడులు జరిగాయి, హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి, హిందూ రథాలు ఏవైతే ఉన్నాయో హిందువులకు సంబంధించినటువంటి రథాలు దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు నర్సన్నపేటకు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో హిందూ దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు, హిందూ విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి వీటన్నింటిపైన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా ఘాటుగానే స్పందించారు. ఇటీవల కాలంలో చూసుకుంటే హిందువులు ఏదైతే తల్లిగా భావించేటటువంటి గోమాంసం ఏదైతే ఉందో గోమాంసం పైన కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పరకామణి కేసు ఏదైతే ఉందో, తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరకామణి కేసులో జరిగినటువంటి చోరీ కేసు ఏదైతే ఉందో ఆ చోరీ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సిల్లిగా తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ అయితే చాలా ఘాటుగానే స్పందించారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టు వస్త్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కుంభకోణం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ఎవరిని విడిచిపెట్టనట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.